నా మాట జాగ్రత్త అయింది, చాలా ఇంపార్టెంట్ ఇది. డోంట్ ట్రై టు బికమ్ ఏ క్రిస్టియన్. ఎవరు కూడా క్రైస్తవురాలుగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. అది డిఫాల్ట్, అది లోకం గుర్తించేది, అది మన గుర్తింపు కాదది. నేను క్రిస్టియన్ని అనడం కంటే నేను శిష్యురాల్ని అనడం నేర్చుకోండి. ఆర్ టెల్ ద పీపుల్ దట్ ఐ యామ్ ఎ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవాడను, యేసు ప్రభువును అనుసరించేవాడను, యేసు ప్రభువును వెంబడించేదానను, యేసు ప్రభువును అనుసరించేదానను అని చెప్పుకోండి తప్ప నేను క్రిస్టియన్ని అని చెప్పడానికి మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శిష్యులుగా చేశాడు తప్ప క్రైస్తవులుగా చేయలేదు. మరి క్రైస్తవ్యం ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టియానిటీ అనే పేరు ఎవరు పెట్టుకున్నారంటే ఇది క్రైస్తవులు పెట్టుకునేది కాదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో రాయబడిన దాని ప్రకారంగా లోకములో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి కొంతమంది గుంపును చూసి అరే వీరు క్రైస్తవులు కదా అని లోకం పెట్టినటువంటి పేరు అది. సో అది మన ఐడెంటిటీ కాదు. మన ఐడెంటిటీ ఏంటి తెలుసా? డిసైపుల్స్. మనము శిష్యులము. కెన్ ఐ హియర్ ఫ్రమ్ ద యూత్ దిస్ వర్డ్ డిసైపుల్స్? ఐ యామ్ ఎ డిసైపుల్. కెన్ ఐ హియర్ దిస్ వర్డ్? ఐ యామ్ ఎ డిసైపుల్. చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. నేను శిష్యుడను, నేను శిష్యురాలని అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను శిష్యుడిని అని చెప్పినంత మాత్రాన కూడా శిష్యుడు అయిపోను. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. వెరీ గుడ్. చూసారా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ వస్తుంది, ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. నేను క్రీస్తు ప్రభు శిష్యుడు, నీకు శిష్యురాలు నేను చెప్పుకోవడానికి ప్రూఫ్ ఏంటి తెలుసండి? నీలో ఈ ఆత్మఫలము కనబడుతూ ఉండాలి. ఏంటి ఆత్మఫలం? నీలో ప్రేమ కనబడాలి, నీలో సంతోషం కనబడాలి, నీలో సమాధానం కనబడాలి, నీలో దీర్ఘశాంతం కనబడాలి, నీలో దయాలుత్వం కనబడాలి, నీలో మంచితనం కనబడాలి, నీలో విశ్వాసం కనబడాలి, నీలో సాత్వికం కనబడాలి, నీలో ఆశ నిగ్రహం అనే ఈ ఫలము, ఈ ఫ్రూట్ ఇతరులకు కనబడేది. ఒక చెట్టుకి ఫలము చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది కదండి. దీన్ని బట్టే అండ్ యూ విల్ బి కాల్డ్